ఒకప్పుడు మబ్బులతో కప్పబడిన పర్వతాల మధ్యలో ఉన్న ఓ శాంతమైన ఊరిలో లియో అనే 10 సంవత్సరాల చిన్న బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి అడవులంటే ఎంతో ఇష్టం. ఆ ఊరి పెద్ద అక్కడ దెయ్యాలుంటాయని ఎన్నో మార్లు హెచ్చరిస్తూనే ఉండేవాడు. లియో మాత్రం ప్రతిరోజు సాహసంతో అడవుల్లోకి వెళ్ళేవాడు. ఒకరోజు అతడు ఒక మెరిసే సీతాకోకచిలుకను వెంబడిస్తూ అడవుల్లోకి వెళ్ళగా ఒక రహస్యమైన గృహను కనిపెట్టాడు. ఆ గృహలో ఒక నీలి వెలుగుతో మెరుస్తున్న నీటి చెరువు పక్కన ఓ చిన్న డ్రాగన్ పడి ఉండడం చూశాడు. ఆ డ్రాగన్కు పొడవుగా గాయం తగిలి ఉంది. దాని రెక్క ఒకటి రక్తంతో పొడి ఉంది. రియో నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు. భయపడకు, నేను నీకు హాని చేయను అని చెప్పగా ఆ డ్రాగన్ ఆ మాటలు వినింది. రియో కళ్ళల్లోకి సూటిగా చూసి ఆ క్షణంలో ఇద్దరికీ ఒక అద్భుతమైన బంధం ఏర్పడింది. రియో ప్రతిరోజు ఆ గృహకు వచ్చేవాడు. చెట్టు మూలికలు తీసుకువచ్చి డ్రాగన్ గాయాన్ని మాన్పించేశాడు. అతడు ఆ డ్రాగన్కు ఎంబార్ అనే పేరు పెట్టాడు. కొన్ని వారాల తర్వాత ఎంబార్ పూర్తిగా కోలుకున్నాడు. లియోను వెనుకకు ఎక్కించుకొని ఆకాశంలో ఎగురుతూ ఇద్దరు ఆకాశాన్ని ఆట స్థలంగా మార్చుకున్నారు. ఒకరోజు ఊరి ప్రజలు ఎంబార్ ఆకాశంలో ఎగురుట చూచి చాలా భయపడ్డారు. ఊరిలో ఒక వ్యక్తి డ్రాగన్ వస్తుంది, ఇది మనకి హాని చేస్తుంది అని చెప్పగా అందరూ భయంతో పరుగులు తీశారు. అప్పుడు రియో ఊరి మధ్యలో నిలబడి గట్టిగా చెప్పాడు, ఇతడు పిశాచి కాదు, నా మిత్రుడు, పేరు ఎంబార్ అని చెప్పగా తన తలను వినయంగా ఉంచాడు. ఈ ఊరి ప్రజలంతా ఈ డ్రాగన్ ఈ బాలుడిపై నమ్మకం పెట్టుకుని ఉంది, మనం కూడా నమ్మవచ్చు అని నమ్మసాగారు. అప్పటి నుండి ఎంబార్ ఈ ఊరికే కాపలాదారుడిగా మారిపోయాడు. పిల్లలందరూ గృహ వద్దకు వెళ్ళి ఆటలాడసాగారు. ఎంబార్ కూడా వారితో స్నేహంగా నిలిచింది.